ఇక్కడ మీకు మా పెద్దమ్మ వాళ్ళ కొత్తిల్లు అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడే మంగళారతులు తీసుకుంది అనమాట. మేము పాడినాం మా మంగళారతులు చూపిస్తా. ఇల్లు ఇదైతే వెల్కమ్ టు రంగీస్ హోమ్. మనమైతే డ్రెస్ వచ్చేసాం. సో ఇక్కడైతే పూజ జరుగుతుందండి. సో అందుకే సైలెంట్ ఉంది. సో ఏంటంటే ఇప్పుడే పూజ అయిపోయింది. బట్టలు పెడుతురు. బట్టలు పెట్టేటప్పుడు హోమ్ టు తీయాలి కదా, తీయకపోతే మీరు ఊరుకోరు. సో అందుకే తీద్దామని చూస్తే ఇక్కడ ఇంట్లో అయితే గోల ఉంది. అసలు ఇక్కడైతే గోల ఉంది. సో అందుకే హోమ్ టు తీయలేకపోయినా. నెక్స్ట్ వీడియోలో అయితే తను హోమ్ టు తీసా. సో నేనైతే బై మిస్టేక్గా బాయ్ చెప్తా. ఆగండి, ఒకటి చెప్తా. మా చుట్టాలు కొంతమంది ఉన్నారు. మాకు తెలిసిన వాళ్ళకైతే మీకైతే పరిచయం చేస్తా. పూజ అయ్యేగారు కానీ మా చుట్టాలే అందరికీ మీకైతే పరిచయం చేస్తా. దాన్ని మా అమ్మమ్మ హాయ్ చెప్పేయండి. ఇక్కడైతే మా అమ్మమ్మ అయితే ముచ్చట్లు వేసుకుంటారు. ఎందుకంటే అందరు కలిసినప్పుడు ముచ్చట్లేగా ఉన్నది. సో అందుకే అందరు ముచ్చట్లు వేసుకుంటారు. కలిసినప్పుడు అంతే ఇంకా ముచ్చట్లు వేసుకుంటారు. ఇక్కడ హాయ్ చెప్పండి మా అమ్మమ్మ వాళ్ళకి. ఇదైతే గృహప్రవేశం, మా పెద్దమ్మ వాళ్ళ గృహప్రవేశం అని చెప్పాను కదా. సో మా పెద్దమ్మ వాళ్ళే కొడుకు అనమాట. నాకు అన్నయ్య అవుతాడు, ఒక ఇయర్ పెద్దవాడు. ఇక్కడ ఏంటి, ఇక్కడ అదే విభూతి ఉంది. ఎందుకుంది అనుకుంటున్నారా? ఎందుకంటే ఇక్కడ చిన్న పిల్లలు వచ్చినాయి అనమాట. సో అందుకే పిల్లలు వేసి. సో అందరిని అయితే మీకు ఇంట్రడ్యూస్ చేయాలంటే నాయిసీగా ఉంది, చేయలేను. అందుకే చూపిస్తా జస్ట్. ఇక్కడ మా డాడీ వాళ్ళు అందరు కలిసి, అంటే వంటలు కదా, వంటలు కాకుండా జస్ట్ వంటలు ఏం కాలేదు. మీరు ఇక్కడైతే చిన్న బ్యాచ్, నాకన్నా చిన్న లేదు. మా చిన్న బ్యాచ్ హాయ్ చెప్పు. వీళ్ళైతే మా నలుగురు ఒక చెల్లెలు అనమాట. దీంట్లో ఒక అక్క చెల్లెలు. మా మమ్మీ వాళ్ళ అక్క, ఇక మా మమ్మీ ప్రసాదం పెడితే వెళ్తారండి అయ్యగారు. ఇక్కడ చిన్ని స్మాల్ గుడి బాగా డెకరేట్ చేసారు చూడండి. మామిడి ఆకులు. సో ఇదైతే గృహప్రవేశం ఫ్యామిలీ. ఇక్కడ బట్టలు పెడుతున్నారు. హోమ్ టుడే అయితే నెక్స్ట్ వీడియో చెప్తున్నాను. ఈ వీడియో ఏం చేద్దాం. బాయ్ బాయ్.